ధనం కోసం పూజ చేస్తే ధనం రాదు, దేవుడు ఇవ్వడు. మరి ఎందుకండి ధనాలు లేనప్పుడు మరి పుణ్యం కోసమా అంటే పుణ్యానికి దేవుడి పూజతో పుణ్యం రాదు. అది కేవలం పరోపకారార్థం పుణ్యం. లోకానికి మనం చేసేటువంటి అన్నదానం, సేవ, ఇవే పుణ్యాలు. మళ్ళీ దేవుడి పూజతో దేనికోసం? సంతోషం కోసం చేస్తున్నాం. ఇదంతా కూడా ఒక పురాణంలో నారద సంవాదం కనిపిస్తుంది. ధనం కోసం పూజలు చేస్తారా? లేదు, ధనం కోసం కాదు. ఎందుకంటే మీకు రావాల్సింది గుడికి వెళ్ళకపోయినా వస్తుంది, గుడికి వెళ్ళినా వస్తుంది. నీ ప్రాప్తంలో ఉన్నటువంటి ధనము కేవలం పూజ వల్లనే కలుగుతుంది అంటే ప్రపంచంలో పూజలు చేసే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు. రెండవది సుఖం కోసం. డబ్బులు లేకపోయినా పర్వాలే, మనస్సు ప్రశాంతంగా ఉండి మనము పరమాత్మ ధ్యానంలో నిరంతరము సుఖాన్ని పొందటానికి, దేహానికి కావలసినటువంటి ఏ బాధలు ఉన్నాయో వాటి నుంచి దూరం పొందటానికి పూజ చేస్తున్నామా, అర్చన చేస్తున్నామా?